హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర వండుతున్నాను. చేపల కూరకి కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను. కేజీ చేపలు, దానికి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర కలిపి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, తగినంత కారం, చింతపండు పులుపు, నిమ్మకాయ సైజు అంత గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను. ఇదన్నీ మెంతులు, ఆవాలు, జీలకర్ర కలిపి వేపి పౌడర్ అన్నమాట. ఇదే వాడతాను, మసాలాలు ఏమి వేయను. ఇది మామూలుగా అందులో చేపల్లో వచ్చిన కొవ్వు అన్నమాట. ఇది ఇప్పుడు చేసుకునే విధానం చూపిస్తున్నాను. పొయ్యి మీద బాండీ పెట్టాను, ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు చూపిస్తాను. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఈ మసాలాలు ఏమి వేయక్కర్లేదు, బాగుంటుంది. ఇలా టమాటాలు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను టమాటాలు వేయకుండా చూపిస్తున్నాను. ఇగో ఉప్పు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. చేప ముక్కలు ఏంటంటే ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కుంటే నీసు కంపు ఉండవు. అలాగేసి కడుక్కోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినవి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇగో ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గినవి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి, మగ్గుతేనే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గినవి. ఇప్పుడు ఇగో కారం వేస్తున్నాను. చేపల కూరలో కొంచెం కారం బాగా ఎక్కువగా పడుద్ది. ఇప్పుడు మంట తగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, కొంచెం హైలో పెట్టకూడదు. వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. మనకి పులుసు ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. అలాగే
అలాగే ఇందులో చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. ఈ కొంచెం కలపిల్ల మరుగుతున్నప్పుడు అప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది తీస్తున్నాను మూత. ఇగో ఇప్పుడు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. మనకి ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం అవి పులుపు అది. తర్వాత చూపిస్తాను ఉడికిన తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, ఇది కూర అయితే దగ్గరికి అయ్యింది. ఇక ఇప్పుడు మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపిన పొడి వేసుకోవాలి. మసాలాలు ఏమి వేయకూడదు. ఇదిగో ఒక స్పూను వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకొని కట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. గుమ్మగుమ్మలాడే చేపల కూర రెడీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటాను.